మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో అగ్రకులాల ఆధిపత్యం ఎక్కువ ఉందని చెప్పేసి అని అంటున్నారు, అంతేనా? అంటే మీ ఆధిపత్యం మీరు చెప్పాలి, ఆధిపత్యం ఉందా లేదా అనేది. ఓకే. సో మరి అందరికీ సమానంగా న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఈ అగ్రకులాల ఆధిపత్యాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? అంటే ఒక్కటి మాత్రం వాస్తవం మనం మాట్లాడుకోవాలమ్మా. అంటే నాటి నుంచి నేటి వరకు కూడా అవునన్నా కాదన్నా ఉన్నది, అది ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ పాలించింది తెలంగాణ విషయానికి వచ్చినా, ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి వచ్చిన వెలమలు, బ్రాహ్మణులు, కమ్మలు, రెడ్లే మనకు కనపడుతున్నది. తర్వాత ఎస్సీలకు కొద్దిగా అవకాశం వచ్చింది, అంతే. మరి ఈ లెక్కన చూస్తే అంటే మిగిలిన అణగారిన వర్గాలు అనుకోండి, బీసీ వర్గాలకు అనేది అవకాశాలు దక్కలేదనేది చెప్పాలి. అంటే ముఖ్యమంత్రి అంటేనే ఒక రాష్ట్రానికి అధినేత కదా, అంటే అటువంటి అవకాశాలు దక్కలేదనేది వాస్తవం. దాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. మరి దానికి ఏం చేయాలి అని మీరు అంటున్నా? అంతేనా మీరు అనే ప్రశ్న? అంతే ప్రశ్న. అయితే నేనేమంటున్నామా అంటే, సరే ఇప్పుడు ఇటీవల కాలంలో ప్రతి వాళ్ళు కూడా మాకు అగ్రకులాలు అన్యాయం చేస్తున్నారు, అంటే రెడ్లు అన్యాయం చేస్తున్నారనే ప్రధానంగా అంటూ మాకు అగ్రకులాలతోటి అన్యాయం అవుతుంది, మా నోటికాడి బుక్క గుంజుకపోతున్నారు, తింటుంటే ఆ ముద్దను కూడా నోట్లోకి పోనిస్తలేరు అని ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయితే మనం ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాదు, అసలు వాస్తవాల్లోకి వెళితే నేను అడుగుతున్నామా, ఇప్పుడు సరే కేంద్రంలో చూసుకున్నా కానీ జాతీయ పార్టీలు చూసుకుందాం, కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలు స్థాపించిన పార్టీ కదమ్మా. తర్వాత బీజేపీ పార్టీ చూసుకుందాం, బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతోటి అది కూడా అగ్రవర్ణాలు స్థాపించిన పార్టీ కదా. అది ఏంది దేశం లెవెల్ చూసుకుంటే. మరి రాష్ట్రానికి చూసుకుందాం, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలల్లో ఆనాడు తెలుగుదేశం అయినా అంటే కమ్మలంటే అగ్రకులాలే కదమ్మా. తర్వాత వైఎస్ఆర్సీపీ అక్కడ ఆంధ్రలో తీసుకో వాళ్ళు రెడ్లే కదా. తర్వాత అదేవిధంగా మన తెలంగాణలో తీసుకోమ్మా, తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ అంటామో అంతకుముందు టీఆర్ఎస్ అంటామో అది కూడా అగ్రకులాలు చెందిన వాళ్ళే కదా స్థాపించింది. అయితే ఈ అగ్రకులాలలో చెందిన వాళ్ళు స్థాపించి పార్టీలల్లో ఎవరు చేరారు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చేరారు. ఎట్లా అగ్రకులాలు ఎట్లా చేరుతారు? చేరారు కదమ్మా. అంటే నేనేమంటున్నా అంటే ఈ అగ్రకులాలు స్థాపించిన పార్టీల వాళ్ళ సంఖ్యలో మనం ఎందుకు చేరాలంటున్నా నేను. వాళ్ళ సంఖ్యల చేరి వాళ్ళ పార్టీలలో చేరి మాకు అన్యాయం అవుతుంది, మమ్మల్ని అనగదొక్కుతుర్రు అని ఎందుకు నిందిస్తుర్రు అంటున్నా. ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టిండు, చంద్రబాబు నాయుడు తోటి ఆ కమ్మ జాతికి అంతా ఒరిగింది ఉండదు. ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిండు, జగన్మోహన్ రెడ్డి తోటి ఆ రెడ్డి జాతికి అంతా ఒరిగేది ఉండదు. తర్వాత అట్లనే ఇక్కడ ఒక కల్వకుంట్ల చంద్రరావు పార్టీ పెట్టిండు. సరే మిగతా కులాల పక్కకు పెడితే ఆయన కులంలో ఉన్న వెల్మోలందరికీ ఏదో ఒరిగింది, వాళ్ళందరి ఇళ్లలో ఈయన దీపం పెట్టిండు, వెలుతురు నుంచి తెచ్చిండు అనేది తప్పు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే అగ్రకులాలుగా మీరు భావిస్తున్నటువంటి పార్టీలలో మీరు కూడా వారి సంఖ్యలనే ఎందుకు చేరాలా అంటున్నా. వాళ్ళతోటే మీరు ఎందుకు జత కట్టాలా అంటున్నా. ఇప్పుడు మీరు కూడా ఒక స్పిరిట్ తోటి మీరు కూడా ఎందుకు రాజకీయ పార్టీ పెట్టకూడదు? మీరే అంటున్నారు, సరే అందరం అంటున్నాం 50% కాదు 60% బీసీల జనాభా ఉంది అంటున్నాం మనం, అవునా కదా. మరి 60% బీసీల జనాభా ఉన్నప్పుడు
ఇప్పుడు మీరెందుకు పార్టీలు పెట్టకూడదు? మీరే పార్టీలు నిర్మాణం చేయాలి కదా. మీరే పార్టీలు నిర్మాణం చేసినప్పుడు మీరే నియమించుకునే అధికారం ఉంటుంది, మీరే ఓట్లు వేసుకునే అధికారం ఉంటుంది. అటువంటిప్పుడు ఇంకోడు మీ నోటికాడు ముద్ద గుంజుకోపోవడానికి ఎక్కడ ఆస్కారం ఉంటుంది? నేను అడుగుతున్న బీసీ సోదరులను కూడా, ఎవరు మీరు రాజకీయ పార్టీలు పెడతంటే ఎవరు వద్దన్నారు? ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకుందామమ్మా, కాన్షీరావు ఒక దళిత బిడ్డ, ఆ తర్వాత మాయావతి సోదరి మాయావతి, అక్కడ పార్టీ పెట్టలేదమ్మా. ఒక దళిత సోదరి తర్వాత ఒక కాన్షీరాము అక్కడ పార్టీ పెట్టిండుగా, అధికారంలోకి తెచ్చిందా లేదా? అప్పుడు వారు పెట్టిన పార్టీలా అగ్రవర్ణాలను అందరినీ చేర్చుకురమ్మా. రాజ్యాధికారం వచ్చే క్రమంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యంలో అగ్రవర్ణాలను కూడా చేశారు. మరి మీరెందుకు చేయకూడదు? ఇప్పుడు అక్కడ అగ్రవర్ణ పేదలందరినీ కలుపుకొని అక్కడ భాగస్వామ్యం చేసి అధికారంలోకి రావడం జరిగింది కదా. అక్కడ కాన్షీరామ్ పెట్టిన పార్టీ మాయావతి అధికారంలోకి రావడం జరిగింది కదమ్మా. ఇంతెందుకమ్మా, తమిళనాడు తీసుకుందాం. కర్ణ అనేది నాయ బ్రాహ్మణ కదా, మరి ఆయన ప్రాంతీయ పార్టీ పెట్టలే. ఆయన ప్రాంతీయ పార్టీ పెట్టి దాన్ని ఏ విధంగా కొనసాగిస్తుంది చూడండి. దశాబ్దాల కాలం నుంచి అధికారంలో లేడు, మరి ఆయనే అందరికి టికెట్లు ఇస్తుండు. నేను చెప్పింది అర్థమవుతుందమ్మా? అంటే నేను బీసీ సోదరులకు కూడా అర్థం కావాలంటున్నా. ఊటీనే నిందలేయడం, అపనిందలేయడం, అగ్రకులాలంటే ఓ చులకనగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదంటున్నా. ఇప్పుడు మీరు ఏది మాట్లాడినా ఆధిపత్యం చేసేవాడి మీద మీరు మాట్లాడండి, అధికారం చెలాయించేవాడి మీద మీరు మాట్లాడండి, అనగదొక్కేవాడి మీద మీరు మాట్లాడండి, దాంట్లో తప్పులేదు. కానీ దానికి కులాన్ని బాధ్యత చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు పాలించే వాళ్ళు ఒకరు ఉంటారు, కానీ అంటే అధికారంలో ఉన్న వాళ్లకు, గెలుపొందిన వాళ్ళకు అందరు ఓట్లు వేయాల్సిందే కదా. ఎస్సీలు అయినా వేయాలి, ఎస్టీలు అయినా వేయాలి, బీసీలు అయినా వేయాలి, అగ్రకులాలని వేయాలి. మరి అందరు కలిసి ఓట్లు వేస్తున్నాం అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే పాలించేవాడు వేరు, ఓట్లేసే వాళ్ళం వేరు. కాబట్టి మన పోరాటం పాలించేవాడి మీద ఉండాలి, కానీ ఓట్లేసే వాళ్ళం మనకు మనమే నిందలు అపనిందలు వేసుకొని మనకు మనమే ఇష్టానురీతిగా వ్యక్తిగత దూషణలకు పాల్పడి రాష్ట్ర సమగ్రత దెబ్బతినే విధంగా, శాంతి శుభ్ర వాతావరణానికి విఘాతం కలిగే విధంగా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా నేను. సార్, చాలా సంతోషం మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం స్టూడియోకి వచ్చి చాలా విషయాలు పంచుకున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరేమనుకుంటున్నారు ఈ బీసీ రిజర్వేషన్ల పెంపుపై? కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.